హాయ్ నమస్తే వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను మీ యాంకర్ ప్రత్యూష. ఈరోజు మనతో పాటు హెర్బా వాలే ఆయుర్వేద అండ్ యోగా ప్రైవేట్ లిమిటెడ్ నుంచి ప్రముఖ హెర్బలిస్ట్ బి ఆంజనేయరాజు గారు మనతో పాటు ఉన్నారు. సో ఆయన ఎప్పుడూ అన్ని హెల్త్ ప్రాబ్లమ్స్కి మంచి మంచి టిప్స్ చెప్తూ ఉంటారు. అలాగే ఆయుర్వేదంలో హెర్బల్ ప్రోడక్ట్స్ చాలా ఇస్తూ ఉంటారు. సో ఈ రోజు మన దగ్గరికి కొన్ని ప్రోడక్ట్స్ ఇంట్రడ్యూస్ చేస్తామని వచ్చారనమాట. సో ఏంటి ఆ ప్రోడక్ట్స్, ఎవరు యూజ్ చేయొచ్చు, ఎలా యూజ్ చేయాలి, అసలు యూజ్ చేస్తే లాభం ఏంటి, ఇవన్నీ కూడా తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు సార్? బాగున్నానండి. సో ఏదో ప్రోడక్ట్స్ తీసుకొచ్చారు. దాన్ని చూస్తుంటే ఉదర సుఖి అని కనిపిస్తుంది. సో ఏంటి సార్ ఆ ప్రోడక్ట్స్ ఏంటి, దేనికి యూజ్ అవుతాయి? ప్రాబ్లం కండి అది. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం, క్రానిక్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కానీ, అల్సర్స్ అంటే అల్సరైటిస్, కొలైటిస్, అల్సర్స్ అంటే స్టమక్కు సంబంధించింది, మౌత్ టు యానసమ్ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా చక్కగా పనిచేస్తుంది. ఓకే. సో ఎలా పనిచేస్తుంది సార్ ఇది? ఎలా అంటే ఒక 3 వేళకు వచ్చినంత పౌడర్ తినటానికి అరగంట ముందర కానీ తిన్న అరగంట తర్వాత కానీ ఒక 3-4 సార్లు చప్పలించవచ్చమ్మా. నోట్లో వేసుకుంటే వగరగా ఉంటుంది, చాలా చక్కగా పనిచేస్తుంది. ఓకే. సో నార్మల్గా ఆయుర్వేద ప్రోడక్ట్స్ అంటే మనకి ఇన్స్టెంట్గా రిలీఫ్ని ఇవ్వవు. సో మనం వాడుతూ ఉండగా కొన్ని రోజుల తర్వాత మనకి వాటి ఎఫెక్ట్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు గ్యాస్ట్రిక్ మీకు యూజ్ అవుతుందని చెప్తున్నారు. నార్మల్గా మన గ్యాస్ట్రిక్ కొంచెం మంటగా వస్తే టాబ్లెట్ వేసుకుంటే ఇన్స్టెంట్గా తగ్గిపోతుంది. ఎప్పుడో వచ్చే రిజల్ట్ కోసం ఎప్పుడు ఒకసారి వాడడం, దాన్ని టాబ్లెట్ వేసుకుంటే సరిపోతుంది కదా? సరిపోతుందమ్మా, కానీ టాబ్లెట్ కంటే స్పీడ్గా వస్తుందమ్మా దీనికి రిజల్ట్. ఓకే. వితిన్ 2 మినిట్స్లోనే మీకు అర్థం, వితిన్ హాఫ్ అన్ అవర్లో మ్యాక్సిమం రిజల్ట్ వస్తుందమ్మా. ఓకే. వేసుకున్న వెంటనే మీకు పులితేనుపులు కానీ ఇలాంటివి వచ్చి లోపల ఉన్న గ్యాస్ అంతా రిలీజ్ అవ్వడం. అలాగే దీంట్లో ఉన్న ఇంకా అద్భుతమైన గుణాలు ఏంటంటేనమ్మా, ఎక్కడైనా బ్లాకేజ్ ఉన్నా కూడా తీసేస్తుంది. మీరు అన్నట్టుగా 2-3 నెలలు వాడితే కానీ పెర్మనెంట్ క్యూర్ అవ్వదమ్మా. ఏదైనా సరే 3 నెలలు, 4 నెలలు, 5 నెలలు తగ్గే వరకు వాడుకోవాలి. ఇప్పుడు క్రానిక్గా ఉంటుంది, ఫుడ్ హ్యాబిట్స్ సరిగ్గా ఉండవు, వాళ్ళు ఏ పానవరగ్గు తింటూ ఉంటారు, లేకపోతే గుట్కా తింటారు, లేకపోతే అతిగా లిక్కర్ తాగి జంక్ ఫుడ్ ఎక్కువ తింటారు. అటువంటి వాళ్ళకి మందు ఇస్తాం తగ్గిపోమంటే తగ్గదు. వాళ్ళు ఏం చేస్తారంటే ఇన్స్టెంట్గా రిలీఫ్ వస్తుంది కాబట్టి ఒక ట్యాబ్లెట్ వేసుకుని తగ్గిపోయింది అనమాట. కానీ ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం రావడానికి అనేక రకాల క్రిములు పొట్టలో ఉండడం వల్ల వస్తుందమ్మా. ఆ క్రిములు కూడా చనిపోవాలి. అది చనిపోవడానికి అటువంటి డౌట్ వచ్చినప్పుడు వాళ్ళకి పొట్ట నిండా బాగా అమీబియాసిస్ ఇలాంటివి పెరిగిపోయినాయి, అమీబిక్ అంటారు కదమ్మా. అది చాలా అంటే చాలా తెలివైన బ్యాక్టీరియా. ఓకే. మీ స్టమక్లో అది కొక్కుని ఏర్పాటు చేసుకుని అది పేగులు కంటుంది. మీరు ఫ్లాజిల్ లాంటి, గ్యాస్ బెడ్ ఇలాంటివి వేసుకున్నప్పుడు వెళ్ళిపోయి అందులో పడుకుంటుంది. పడుకుని హ్యాపీగా పిల్ల బాబులతోటి మళ్ళీ ఆ మందు పారిపోయాక బయటకు వస్తుంది. ఇది కాకుండా ఇంకోటి ఇస్తాము క్రానిక్ అయిన వాళ్ళకి, అటువంటి డౌట్ ఉన్న వాళ్ళకి ఏం చేస్తామంటే ఒక చిన్న బెల్లం ముక్క తినమంటాం. ఈ స్టమక్లో ఉన్న అన్నిటికీ కూడా ఫుడ్ అంటే ఇష్టం, ఫుడ్లో మళ్ళీ స్వీట్ అంటే చాలా ఇష్టం. ఆ బెల్లం ముక్క కానీ చిన్న పంచదార కానీ తినమంటాం. తిన్న తర్వాత ఏమవుతాయంటే ఇవన్నీ స్వీట్ అంటే ఇష్టం కదా, ఆ స్టమక్లో ఉన్న బ్యాక్టీరియా అంతా కూడా స్వీట్ తినడానికి వచ్చేస్తుంది. అప్పుడు మజ్జిగలో కలిపి ఒక మందు ఇస్తాం ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత. ఆ మందు అలా పొట్టలోకి వెళ్ళగానే అన్నీ చచ్చిపోయి బయటికి వెళ్ళిపోతాయి. ఒక మోషన్ కూడా ఎర్రవేసినట్టు వేస్తాం. ఇది నేను చెప్పేది కాదు, నేను కనిపెట్టింది కాదు, ఆయుర్వేద శాస్త్రాల్లో ఉన్నది వేలాది సంవత్సరాల క్రితం. అంటే మన వాళ్ళు ఎంత తెలివైన వాళ్ళు చూడండి. ఇవాళంటే ఎండోస్కోపీ అని ఇవన్నీ వచ్చినాయి. అప్పట్లోనే వాళ్ళు గుడ్డుతోటి సహా బయటికి వెళ్ళిపోతుంది ఇది వాడితే అని రాశారు. అంటే గుడ్డు ఉంటుంది, ఆ గుడ్లోకి వెళ్ళి పడుకుంటుంది ఇది అనేది వాళ్ళు చెప్పగలిగారు. ఇప్పుడు వాళ్ళు అమీబియాసిస్ కూడా పెర్ఫెక్ట్ మందు లేదమ్మా నిజం చెప్పాలంటే. ఆ వేళ వాళ్ళు చెప్పారు అది వాడుకుంటే గుడ్డుతో సహా వెళ్ళిపోతుందని. నేను ఎంతోమంది పేషెంట్లకి ఇచ్చి ఇలా అబ్జర్వ్ చేయండి అంటే వాళ్ళు చెప్పారు, అవును సార్ ఉండల కింద వెళ్ళిపోయినాయి అని. దాన్ని బట్టి ఏంటంటే ఎంత వాళ్ళు ఇవాళేదో మనం రీసెర్చ్ అనుకుంటున్నామమ్మా, వాళ్ళు ఎంత అది 6 సెన్స్ అనివ్వండి, లేకపోతే వాళ్ళ జ్ఞాననేత్రం వల్ల అది ఎలా పనిచేస్తుందో తెలుసుకోవడం వల్ల అవనివ్వండి, మానవ జాతి యొక్క సుఖ సంతోషాల కోసం, ఆరోగ్యం కోసం అనేక రకాల గ్రంథాలు, శాస్త్రాలు వచ్చినాయి. దాన్ని ఫాలో అవ్వడమే మనం చేయవలసిన పని. మనం కొత్తగా చేసే రీసెర్చ్ ఏమి కాదు అది. వాళ్ళు అద్భుతంగా తయారు చేసి మన కోసం ఇచ్చారు. అది ఎలా తయారు చేయాలి, ఎలా ప్యూరిఫై చేయాలి, ఏం చేయాలి అనేది. అలాగే ఆ మూలిక యొక్క లక్షణాన్ని బట్టి మనం రకరకాలుగా వాడుకోవడం మన తెలివితేటలను బట్టి. ఇది వాడడం వల్ల ఏమవుతుందంటే మీకు ఈ బ్యాక్టీరియా ఏదైతే ఉందో స్టమక్లో దాన్ని చంపి బయటికి కనుక పంపకపోతే అదే బ్యాక్టీరియా బాగా క్రానిక్ అయిపోతే అల్సర్స్ వస్తాయి కదా, అల్సర్స్ ద్వారా ఇది బ్లడ్లో మిక్స్ అయిపోతుంది.
బ్లడ్లోకి వెళ్ళిపోయినప్పుడు రేపొద్దున సొరైసిస్ రావచ్చు ఈ బ్యాక్టీరియా వల్లే. అలాగే హార్ట్ అటాక్ రావచ్చు, ఆటోఇమ్యూన్ ప్రాబ్లమ్స్ అనేకం వస్తాయి. ఓకే, గోరంత ప్రాబ్లం కొండంత చేస్తుంది అంటారు. చేస్తుంది. ఇది గోరంత ప్రాబ్లం కాదమ్మా, ప్రాబ్లమే కొండంత ప్రాబ్లం. మనం ఏంటంటే ఒక జిల్లోసిల్లు, ఒక ప్యాంటాప్ ఇలాంటి టాబ్లెట్లు ఉన్నాయి కాబట్టి అప్పటికప్పుడు తగ్గిపోతుంది కాబట్టి అది గోరంత అనుకుంటున్నాం, కానీ కొండంత ప్రాబ్లమే ఇది, చాలా ప్రమాదం. దీనివల్ల అనేక రకాల ప్రాబ్లమ్స్ వస్తాయమ్మా. బాడీలో పీహెచ్ అనేది మారిపోయి ఆల్కలిన్ బాడీ ఉన్న దానిలో పీహెచ్లోకి వెళ్ళిపోతుంది, అంటే ఎస్టిక్ నేచర్లోకి వెళ్ళిపోతుంది, పీహెచ్ ఇన్బ్యాలెన్స్ వచ్చేస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే ఆటో ఇమ్యూన్ ప్రాబ్లం ఈజీగా మిమ్మల్ని అటాక్ చేసేస్తుంది. ఆ ఆటో ఇమ్యూన్ ప్రాబ్లం అటాక్ చేయడానికి ఇంపార్టెంట్ అన్నిటికంటే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే కాన్స్టిపేషన్ ప్లస్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం. ఒకటి అన్నదమ్ములు లాంటివండి రెండు. కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళకి ఇది ఉంటుంది, ఇది ఉన్న వాళ్ళకి అది ఉంటుంది. సాధారణంగా ఎక్కువ మందికి 90% అబో ఈ కారణం వల్ల అది రావచ్చండి, ఆ కారణం వల్ల ఇది రావచ్చు. ఎక్కువగా కనిపిస్తుంటాయి రెండు కాంబినేషన్ లో. సో ఇప్పుడు ఇందులో ఎటువంటి కెమికల్స్ ఏం లేవా సార్? ఓన్లీ హెర్బల్ ప్రొడక్ట్? ఓన్లీ హెర్బ్స్, కెమికల్స్ ఏమి ఉండవు అమ్మా. అంటే ఉంటే ఆయుర్వేదంలో భస్మాలు ఉంటాయి, కెమికల్స్ కాదు. ఆ భస్మాలు కూడా సరైన వైద్యుడు చేస్తే ఎట్టి పరిస్థితుల్లో సైడ్ ఎఫెక్ట్ ఉండదు. ఎందుకంటే ఎంత బాగా చేస్తారంటే ఆ భస్మాన్ని అనేక మూలికలతోటి నూరి దాన్ని గజిపుటం అని, కపోతపుటం అని అనేక రకాల పుట్టాల పేర్లు ఉంటాయి. ఆ పుట్టాలు వేసి దాన్ని ఎంత లైట్ మెటీరియల్ కింద అది భస్మం కింద తయారవుతుందంటే మీరు ఇనుముతో చేసిన భస్మం కూడా నీళ్ల మీద వేస్తే తేలుతుంది. అంటే అంత మైన్యూట్ పార్టికల్స్గా అది చేస్తారు భస్మాలు అనేది. చేయడం వల్ల కిడ్నీలో అడ్డుపడడం, కిడ్నీలు పోవటం ఇలాంటివి ఉండవు. సో ఇప్పుడు ఈ మందు తీసుకుంటూ ఏమైనా మన డైలీ లైఫ్లో తీసుకోవాల్సినవన్నీ పక్కన పెట్టాలంటారా? అంటే కొంతమంది ఇప్పుడు ఈ ఫుడ్ తీసుకుంటుంటారు, మెడిసిన్ నార్మల్గా షుగర్ తీసుకుంటారు, ఎక్కువ మజ్జిగ ఎక్కువ తీసుకుంటుంటారు, అలాంటి ఏమైనా హ్యాబిట్స్ని మానుకోవాలంటారా? మానుకోవటం అంటే మెయిన్ స్వీట్ అమ్మ. నేను చెప్పాను కదా స్టమక్లో ఉన్న బ్యాక్టీరియాకి స్వీట్ ఇష్టమని. ఆ స్వీట్ తినటం వల్ల అది మల్టిపుల్ అయిపోతుంది. అలాగే అదేం చేస్తుందంటే మనం తిన్న ఆహారాన్ని తిని అది కొన్ని యాసిడ్స్ని రిలీజ్ చేస్తుంది, షిట్ కింద వాటి కింద. వాటి వల్ల మన స్టమక్లో తేడా వస్తుంది. అలాగే అందరికీ ఒక గుణం ఉండదు. కొంతమందికి చపాతీ తింటే తేడా వస్తుంది, కొంతమందికి మైదా తింటే తేడా వస్తుంది, కొంతమంది పులుపు తింటే తేడా వస్తుంది, కొంతమందికి నాన్ వెజ్ కారం తింటే తేడా వస్తుంది. ఇలాగ వాళ్ళు ఏం చేయాలంటే డాక్టర్ కన్నా పేషెంట్కి ఎక్కువ తెలుసమ్మా తన ప్రాబ్లం గురించి. అప్పుడు వాళ్ళు ఏం చేయాలంటే మన మందు వాడుకుంటా వాళ్ళకి ఏది తింటే ప్రాబ్లం వస్తుంది అవి మానేయాలి. మేము అందులో రాసేది ఏంటంటే మెయిన్ స్వీట్ తినొద్దనే చెప్తాం, మిగిలినవన్నీ కూడా మీకు ఏది పడదో అబ్జర్వ్ చేసుకుని అవి తింటాం మానేమని చెప్తాం అన్నమాట. ఓకే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంది, సో ఇప్పుడు ఇది చూసి కాల్ చేసి నాకు ఆ ప్రోడక్ట్ కావాలని చెప్తే ఇచ్చేయకూడదు కదా, అంటే వాళ్ళకి ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? అందుకని మేము కంపల్సరీగా కేస్ షీట్ రాసుకుంటాం. వాళ్ళ హిస్టరీ అంతా రాసుకుని అప్పుడు పంపిస్తూ ఉంటాం. కొంతమంది అవన్నీ నేను చెప్పను, నాకు పంపండి, మీకు నష్టం ఏంటి, కావాలంటే ఇంకో 500 తీసుకోండి, ఇలా మాట్లాడే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి సరే మాకేం బాధ్యత ఉండదండి, మీకు పంపమంటున్నారు కాబట్టి మేము పంపిస్తాం, వాడుకోండి. ఎలా వాడాలో ఒక స్లిప్ పెట్టాము, అందులో ఏం తినకూడదు రాసేసి పంపించేస్తూ ఉంటాం. అలాగే ఇది ఎర్లీ మార్నింగ్ పరగడుపుని తింటే చాలా బాగా పనిచేస్తాం, లేవగానే తింటే కనుక చాలా బాగా పనిచేస్తుంది. ఎక్కువగా కొంతమంది ఏం చేస్తారంటే ఎక్కువ తగ్గిపోతుంది, బాగా తొందరగా తగ్గిపోవాలని ఒక స్పూన్ అలా తినేస్తారు. తినేస్తే మోషన్స్ అవుతాయి. మరి ఎంత క్వాంటిటీ తీసుకోవాలి సార్? దాన్ని 3 వేళకు వచ్చినంత, ఒక పించ్ అనమాట. అలా 2 సార్లు తీసుకుని వాళ్ళకున్న ప్రాబ్లం బట్టి 3 సార్లు దాకా వేసుకోవచ్చమ్మా. కొంతమందికి ఒకసారి వేసుకునేవాడికినే తగ్గిపోతుంది. వాటర్తో కలిపి వేసుకోవాలా? ఏం అక్కల నోట్లో వేసుకుని చప్పలించుతుందమ్మా. వాటర్ తాకూడదు, తాకుండా ఉంటేనే బాగా పనిచేస్తుంది. ఒక పావు గంట అయినా తాకుండా ఉంటే చాలా చక్కగా పనిచేస్తుంది. వగరగా ఉంటుంది కదా, మీ త్రోట్ దగ్గర నుంచి మీ పేగులు ఎక్కడ దాకా వెళ్ళినాయో అంత లెక్క ఉన్న బ్యాక్టీరియాని చంపుకుంటూ పోతుంది. అల్సర్స్ ఉంటే 20 రోజుల్లో క్లోజ్ అయిపోతాయి. అంత చక్కగా పనిచేస్తుంది. కిడ్నీ స్టోన్స్ ఉంటే కరుగుతాయి. అలాగే ఉదర సుఖి అని ఎందుకు పెట్టామంటే పొట్టలో క్రిములు ఉంటాయని చెప్పాను కదా, మెయిన్ ఆ క్రిములను చంపితే తప్ప మనకి పెర్మనెంట్ సొల్యూషన్ అనేది దొరకదు. రిఫ్లెక్స్ ఉంటుందమ్మా చాలా మందికి. రిఫ్లెక్స్ అంటే ఏంటి, వాళ్ళు తిన్న ఆహారం మళ్ళీ గొంతులోకి వచ్చేస్తూ ఉంటుంది. అప్పుడు డాక్టర్లు ఏంటంటే వాళ్ళని కొంచెం ఎక్కువ ఎత్తులో పడుకోమంటారు, ఇలా ఈ షేప్లో పడుకోండి తగ్గుతుంది అంటారు. దీనివల్ల ఏమవుతుందంటే ఆ రిఫ్లెక్స్ అనేది ఏమవుతుందంటే గ్యాస్ బయటికి రిలీజ్ అవ్వక అది ఆహారాన్ని బయటికి తోసేస్తాం. ఇది ఎప్పుడైతే మనం తీసుకున్నామో ఒక 4-5 సార్లు 6 సార్లు కూడా తినొచ్చమ్మా 3 ఏళ్ళకి వచ్చినంత. అలాగే ఎర్లీ మార్నింగ్ ఒక 2 సార్లు వేసుకోవాలి 3 ఏళ్ళకి వచ్చినంత. ప్రాబ్లమ్ని బట్టి వాడుకోవాలి. ఒకసారి వేసుకున్నా సరిపోతుంది, కొందరికి 3 సార్లు వేసుకుంటే సరిపోతుంది, కొందరు 5 సార్లు వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఆ రిఫ్లెక్స్ కూడా తగ్గడానికి చక్కని అవకాశం.
నార్మల్గా మనకి టాబ్లెట్స్ డోస్ బట్టి ఇస్తూ ఉంటారు, వాళ్ళ ఏజ్ని బట్టి ఇస్తూ ఉంటారు. అవును. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 25+ ఉన్న వాళ్ళకి ఫుల్ టాబ్లెట్ వేసుకోవచ్చు అని చెప్తూ ఉంటారు. అవును. సో ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది అవును. ఇప్పుడు పిల్లల్లో కూడా వస్తుంది, అవును. బిలో 18 లో కూడా వస్తుంది. అవును. సో మీరేమైనా డోస్ ఏమైనా ఉంటుందా ఇట్లా? అంటే ఇప్పుడు వాళ్ళకి మీరు 3 ఏళ్ళు 2 బదులు spoons 2 ఏళ్ళకి వేసుకుంటే సరిపోతుందమ్మా. మ్మ్. ఇదేంటంటే ఇది చాలా సేఫ్ డ్రగ్ అమ్మ. అది మామూలుగా మనం ఎలా తిన్నా కూడా ఏం అవ్వదు. ఇది మ్మ్. ఎక్కువ వేసుకోవడంలో ఒకే ఒక ప్రాబ్లం ఏంటంటే మోషన్స్ అవుతాయి. ఓకే. అంతకు మించి డోస్ పెంచడం. మోషన్కి ఎందుకు పెడతామంటే అందులో మందు మెడిసిన్ మ్మ్. ఈ చనిపోయిన బ్యాక్టీరియా బయటికి వెళ్ళలేదు అవును. అనుకోండి, మ్మ్. అది ఇంకో టాక్సిన్ కింద తయారవుతుంది. మ్మ్. అందుకే ఇది వేసుకున్నప్పుడు ఏంటంటే ఫ్రీ మోషన్ అవడం వల్ల గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది రివర్స్ అవ్వకుండా రిఫ్లెక్స్ రాకుండా అవుతుంది, మ్మ్. డీటాక్స్ అవుతుందమ్మ బాడీ. Okay. మోషన్ ఏ రోజుకి ఆ రోజు బయటికి వెళ్ళిపోవడం. మ్మ్. మ్మ్. లేకపోతే డీటాక్స్ అవ్వకపోతే ఆ టాక్సిన్స్ వల్ల గ్యాసెస్ పెరుగుతాయి. మ్మ్. ప్లస్ బయటికి వెళ్ళినప్పుడు ఏంటంటే ఈ చనిపోయిన బ్యాక్టీరియా వల్ల కూడా ఈ కూడా కొత్త టాక్సిన్ కింద తయారవుతాయి. ఓకే. అలాగే ఈ రిలీజ్ చేసి యాసిడ్స్, మ్మ్. ఈ యాసిడ్స్ టాక్సిన్స్ కలిసేటప్పటికి గ్యాస్ పుట్టడం మొదలవుతుంది. మ్మ్. ఆ గ్యాస్ బయటికి రాలేదనుకోండి రిఫ్లెక్స్లోకి వెళ్తుంది. ఓకే. సో గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది మనకి నార్మల్గా ఇక్కడ హార్ట్ దగ్గర పెయిన్ వస్తూ ఉంటుంది, అది పెయినా మంట అర్థం కాదు. అవును. సో అప్పుడు ఏం చేస్తారంటే ఇప్పుడు మీరు ఒకవేళ వాళ్ళు తీసుకున్నారు అనుకోండి మెడిసిన్, తీసుకున్నప్పుడు మెడిసిన్ తీసుకుంటారు, ఇన్స్టెంట్గా మనకి రిలీఫ్ రాలేదు అంటే వెంటనే మళ్ళీ ఇంకొక టాబ్లెట్ కూడా వేసుకుంటూ ఉంటారు. సేమ్ టైం ఇటు 2 వేసుకోవడం వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంటుందా? ఏముండదు. ఇదే 2-3 సార్లు ట్రై చేయొచ్చు. ఓకే. ట్రై చేయడం వల్ల కూడా వెంటనే వాళ్ళకి విత్ ఇన్ హాఫ్ అన్ అవర్లోనే రిలీఫ్ కనబడదు. కనబడకపోతే అప్పుడు ట్యాబ్లెట్ వేసుకోవడం. ఓకే. ఎందుకంటే మనకి సుఖం అనేది కలగాలి కాబట్టి ఏదో ఒకటి వాడుకుని ప్రాబ్లం నుంచి బయటపడాలి. అంతే తప్ప ఇదే వాడుకోవాలి లేకపోతే ఇదే అది కలిస్తే క్లాష్ అవుతుంది, ఇబ్బందులు వస్తాయి అనేది క్వశ్చనే లేదమ్మా. ఓకే. ఎందుకంటే ఇవన్నీ బయో ప్రోడక్ట్స్ కాబట్టి డైరెక్ట్గా మీ బాడీలోకి అబ్జర్వ్ అవుతాయి, వెళ్తాయి, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు, రియాక్ట్ అవ్వవు. అది నైస్ సార్. అంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్కి ఒక మంచి ప్రోడక్ట్ని తీసుకొచ్చారు. సో దీని గురించి ఒకవేళ డీటెయిల్స్ కావాలంటే మనకి జస్ట్ కాల్ చేసి సరిపోతుందా, లేదంటే కాల్ మీ చేస్తే దగ్గరికి అటెండ్ అవ్వాలి సరిపోతుందమ్మా. వాళ్ళు? మన దగ్గర డాక్టర్ ఉంటారు, వాళ్ళు మాట్లాడతారు. ఓకే. మాట్లాడి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసి ఎలా తీసుకోవాలి ఏంటని ఎక్స్ప్లెయిన్ చేసి ఓన్లీ దీంతో సరిపోతుందా, వాళ్ళకి క్రానిక్గా అదర్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, ఓకే. ఇంకా ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం రావడానికి ఎన్ని కారణాలు ఉన్నాయి అన్నీ చూసుకున్నామా, అవసరమైతే కాంబినేషన్ ఆఫ్ డ్రగ్స్ వాడతాం, లేదంటే ఇది ఒకటి వాడుకొని సరిపోతుందని చెప్తాం. ఓకే. ఓకే. నైస్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే. సో మీకు కూడా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంది, జస్ట్ ఈ ప్రోడక్ట్ యూస్ చేస్తే మాకు తగ్గిపోతుంది అని ఆర్డర్ పెట్టుకోవడం కాదండి. మీరు ఇక్కడికి వచ్చి మీ ప్రాబ్లం ఏంటి, ఇంకా ఇది కాకుండా గ్యాస్ట్రిక్తో పాటు ఇంకేమైనా ప్రాబ్లంతో సఫర్ అవుతున్నారా, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే అర్థమవుతుంది మీకు ఇదే ప్రోడక్ట్ యూజ్ అవుతుందా, లేదంటే ఇంకా ఏమైనా వేరే ప్రోడక్ట్ ఇవ్వాలా అనేది వీళ్ళు డిసైడ్ చేస్తారు. సో మీరు ఆర్డర్ చేసుకోవడం కంటే ఒకసారి డాక్టర్ గారిని కన్సల్ట్ అవ్వడం బెటర్. సో మీకు ఈ ప్రోడక్ట్ గురించి మోర్ డీటెయిల్స్ కావాలి, ఎలా మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. Thank you so much for watching. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.